హాయ్ హలో అందరికీ నమస్కారము. నేను మీ వరంగల్ సత్తన్నాని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. నాకు మోటివేషన్ అవుతుంది. నేను వీడియోస్ ఎలా పెట్టాలి, ఏం చేయాలి ఏందన్నది కొన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తున్నందుకు, కష్టపడి చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మన సమాజం ఎక్కడికి పోతుంది ఏందన్నది ఒక టాపిక్ మాట్లాడదాం. ఒక 4 విషయాలు మాట్లాడుకుందాం. 4 విషయాలు ఏంటి అంటే, మొన్న ఒకరోజు ఒక ఆర్మీ ఆఫీసరు అతను తన భార్యని ఒక అనుమానంతో ఆ భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఇచ్చేసిండు. ఆ తర్వాత ఏమైంది, ఒక తల్లి ఒక ప్రియుడి కోసం, తన ప్రియుడి కోసము తను కడుపాల కన్న పిల్లల్ని, 3 పిల్లల్ని చంపేసింది. ఆఖరికి ఆమెకి ఏం దొరికింది, మొన్న మధ్య మన అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కాడ ఏమైంది, ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రియుడు ఉన్నాక కూడా వేరే పెళ్లి చేసుకున్నాక ఆఖరికి ఏం చేసింది, కొన్ని అతనితో సంసారం చేసిందా, చేయలేదు. ఏం చేసింది, ఆ భర్తను చంపించింది ప్రియుడితోని. అదొకటైందా. అదైనాక నిన్న కర్నూలు దగ్గర ఏమైంది, ఆల్రెడీ అమ్మాయికి ఒక బ్యాంకులో డ్యూటీ చేసేటనే లవర్స్ ఉన్నాడు. ఆ లవరు తల్లికి కూడా కనెక్షనే. అతన్ని ఇష్టపడి ఏం చేసింది, అతన్ని చేసుకుంటే అయిపోవు కదా, వేరే అబ్బాయిని చేసుకున్నాక ఏమైంది, ఆఖరికి ఆ 2 సంవత్సరం చేద్దామని ప్లాన్ చేసింది. కానీ 2 సంవత్సరం అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి ఆ భర్తనే ఏదో ప్లాన్ వేసేసి భర్తను చంపించింది. అది అయిపోయింది. నిన్న ఈ మధ్య ఏమైంది, ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఏం చేసింది, తనను మందలిచ్చిందని ఏం చేసింది, తన తల్లిని ఆ ప్రియుడితోని చంపించింది. ఎటు పోతుంది మన సమాజం, ఎక్కడికి పోతుంది, ఏంది మన మన పూర్వీకులు మనకు నేర్పింది ఇదేనా, ఇలాగనేనా, ఎక్కడికి పోతున్నాం మన సమాజం ఏంది. కొంచెం మహాభారతం, రామాయణం ఇలాంటి పిల్లలకు తెలియజేయండి. ఏంది మన చరిత్ర ఏంది, మనం ఏంది అనేది తెలియండి. వెస్టర్న్ కంట్రీలు అనేది మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని చూసి మనం చెడిపోతున్నాం. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటే మనమేమో చెడు మార్గంలోకి పోతున్నాం. ఇదే నా సమాజం మనకు నేర్పించేది. ఇప్పుడు పిల్లల పట్ల అవగాహన అంటే, పిల్లలు మంచి వాళ్ళు కావాలంటే మెయిన్ ముఖ్య పాత్ర ఏంటంటే తల్లిదండ్రి మంచిగా ఉంటే పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. తల్లిదండ్రి చక్కగా లేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రిని చూసి అవే అలవాట్లు నేర్చుకుంటారు. తండ్రి ఏదైనా తప్పు చేసినందుకో బయట చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు, తల్లి కూడా ఏదో ఒకటి చిన్న చిన్న తప్పులు చేస్తుంది. ఇవి చూసి పిల్లలు ఏంటంటే తల్లిదండ్రిని అనుసరిస్తారు. ప్లీజ్ దయచేసి మీరు ఎంత నీతి నిజాయితీగా తల్లిదండ్రులు ఉంటారో మీ పిల్లలు కూడా అంత తయారవుతారు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు, తల్లిదండ్రి కాదా. మీరు జాబుల చుట్టూ మీరు డబ్బుల కోసం మీరు తిరుగుతారు. పిల్లలు ఏం చేస్తారు, చదువు, సెల్ ఫోన్లో ఏం నేర్పుతుండ్రు, వాళ్ళకు ఏదైతే చెడు మార్గం ఉంటుందో అది ఈజీగా ఉంటుంది, చెడు మార్గాన్ని అనుకరిస్తారు. ఇలాంటి తప్పులు జరగకుండా తల్లిదండ్రి చూసుకోవాలి. తల్లిదండ్రి ఎంత మంచిగా ఉంటారో అంతే. ఓకే బాయ్. ఈరోజు చెప్పవలసిన కొన్ని 4 విషయాలు చెప్పిన. మీకేమన్నా ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.